ప్రధాని నరేంద్ర మోడీ అడవి రాముడి అవతారమెత్తారు. కొంతకాలంగా కీకారణ్యంలో తిరుగుతున్నారు. అడవులను, అటవీ జంతువులను దగ్గరగా వీక్షిస్తున్నారు మోడీ. అడవి జంతువుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇవాళ వంతారాలో పర్యటించిన మోడీ నిన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యంను సందర్శించారు. ఆ మధ్య నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. కొంతకాలం క్రితం డిస్కవరీ ఛానల్ ప్రతినిధితో అడవంతా కలియ తిరిగారు. అడవన్నా, జంతువులన్నా తనకు ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ప్రధాని మోడీ సందర్శించిన ఫారెస్ట్ టూర్పై స్పెషల్ ఫోకస్. ప్రధాని మోడీ గుజరాత్లోని వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్లో 1,50,000 కంటే ఎక్కువ జంతువులను సంరక్షిస్తున్నారు. జంతువుల వైద్య సేవలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటి సౌకర్యాలను పరిశీలించారు మోడీ. వంతారా సెంటర్ ఒక విస్తృతమైన వైల్డ్ లైఫ్ రెస్క్యూ రీహాబిలిటేషన్ సంరక్షణ కేంద్రం. ఇందులో 2,000 కంటే ఎక్కువ జాతుల జంతువులున్నాయి. ఈ సెంటర్లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా జంతువుల సంరక్షణ కోసం ప్రొఫెషనల్ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ను సందర్శించారు. ఈ వైల్డ్ లైఫ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ వంటి అధునాతన సౌకర్యాలున్నాయి. ప్రధాని మోడీ వైద్య పరీక్షలు, వైద్య శాస్త్ర విభాగాలు, వైల్డ్ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, అంతర్గత వైద్య చికిత్సలను పరిశీలించారు. ఒక ఆసియాటిక్ సింహం ఎంఆర్ఐ పరీక్షను పొందడం, ఒక పులి హైవే ప్రమాదం తర్వాత శస్త్రచికిత్స పొందడం చూసి ఆశ్చర్యపోయారు ప్రధాని. ప్రధాని మోడీ తన సందర్శనలో వంతారా సెంటర్లో నివసిస్తున్న జంతువులతో భావోద్వేగపూరిత సంభాషణలు చేశారు. ఆయన ఆసియాటిక్ సింహం పిల్లలతో ఆడుకుని ఒక అరుదైన క్లౌడెడ్ లెపర్డ్ పిల్ల వంతారాలో తల్లి జంతువును రక్షించిన తర్వాత పుట్టిన వైట్ సింహం పిల్లతో ఆడారు. ఈ సెంటర్లోని క్యారకల్ సంరక్షణ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. ఇది ఈ అరుదైన జాతిని సంరక్షించడంలో కీలకంగా ఉంది. గోల్డెన్ టైగర్స్, స్నో లెపర్డ్స్, సర్కస్ నుంచి రక్షించిన 4 స్నో టైగర్ జంతువులతో సంభాషించారు మోడీ. చింపాంజీలు, ఓరంగుటాన్, హిపోపాటమస్, క్రొకడైల్స్ వంటి జంతువులను పరిశీలించారు. ఒకాపీని కౌగిలించుకుని జీబ్రాల మధ్యలో వాక్ చేసి జిరాఫ్, రైనో పసికందికి ఆహారం తినిపించారు. ప్రధాని మోడీ సందర్శనలో ప్రత్యేకంగా ఎలుగుబంటి హైడ్రోథెరపీ పూల్స్ ను చూస్తూ ఆర్థరైటిస్, పాద సమస్యలున్న ఎలుగుబంట్లకు చికిత్స తీసుకున్న వాటిని చూశారు. ఈ సందర్శన వంతారా సెంటర్లోని వైద్యులు, సిబ్బంది, కార్మికులతో కలిసి మాట్లాడిన తర్వాత ముగిసింది. ఈ సందర్శన భారతదేశం ప్రకృతి వారసత్వాన్ని రక్షించడంలో వంతారా కీలక పాత్రను ప్రదర్శించింది.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిన్న గుజరాత్లోని జూనాగఢ్లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సఫారీకి వెళ్లారు. జీప్ సఫారీ సందర్భంగా ఆయనతో పాటు కొంతమంది మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ప్రధాని మోడీ ఎక్స్లో తన సందర్శన గురించిన చిత్రాలను పంచుకున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నాడు గిర్లో సఫారీకి వెళ్లానని తెలిపారు. గిర్కు రావడం వల్ల తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమిష్టిగా చేసిన పనికి సంబంధించిన అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆసియాటిక్ సింహాల ఆవాసాలను కాపాడటంలో గిరిజన సంఘాలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు పోషించిన పాత్ర ప్రశంసనీయమని అన్నారు ప్రధాని మోడీ. ఇందులో ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడం మన బాధ్యత అని ఎక్స్లో పేర్కొన్నారు మోడీ. కొన్నాళ్ల క్రితం అరుదైన వన్యప్రాణులైన చీతాలను భారత్కు తీసుకొచ్చారు. నమీబియాలోని విండ్ హాక్ నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. అనంతరం వాటిని కెమెరాలతో ఫోటోలు తీశారు. చీతాలను భారతదేశానికి తిరిగి ప్రవేశపెట్టే కార్యక్రమంలో సహాయం చేసినందుకు నమీబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. దశాబ్దాలుగా అంతరించిపోయిన చీతాలను భారత్కు తిరిగి రప్పించేందుకు ఇప్పటి వరకు సరైన ప్రయత్నాలు జరగలేదన్నారు ప్రధాని. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చీతాలను ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా చేస్తున్నట్లు వివరించారు. మన ప్రయత్నాలను విఫలం కానియొద్దన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని చీతాలను విడిచిపెట్టిన సమయంలో అన్నారు. కునో నేషనల్ పార్కులో ఉన్న చీతాలను చూసేందుకు కొద్ది నెలలు వేచి చూడాలని సూచించారు. ఈ చీతాలు అతిథులుగా ఇక్కడికొచ్చాయని, ఈ ప్రాంతం వాటికి కొత్త అని తెలిపారు. కునో పార్కును తమ నివాసంలా భావించేందుకు వాటికి కొద్ది నెలల సమయం పడుతుందని మోడీ వివరించారు. అప్పట్లో చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చేరుకుంది. మహారాష్ట్ర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన 2 MI-17 హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. చీతాలతో వచ్చిన బృందం చినూక్ హెలికాప్టర్లో పార్కుకు చేరుకుంది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా నమీబియా నుంచి చీతాలను తీసుకొచ్చారు. ఇందులో ఆడ, మగ చీతాలున్నాయి. దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా నమీబియా నుంచి చీతాలు భారత్లోకొచ్చాయి. ప్రత్యేక బోయింగ్ విమానంలో 16 గంటలు ప్రయాణించి దేశంలోకి అడుగుపెట్టారు.
ఈ చీతాల కోసం కునో నేషనల్ పార్కులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. వీటి ఆలనా పాలన చూసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. భారత్కు తరలించిన చీతాలకు అప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఐసోలేషన్లో ఉంచారు. ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల జన్యు సామర్థ్యాలను పరిగణలోనికి తీసుకుని చీతాలను భారత్ కోసం ఎంపిక చేశారు. కునో నేషనల్ పార్కులో వీటిని తొలుత 30 రోజుల పాటు క్వారంటైన్ ఎన్క్లోజర్లో ఉంచారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,500 చీతాలున్నట్లు అంచనా. కొన్నాళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోడీతో కలిసి డిస్కవరీ ఛానల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. షో హోస్ట్ బియర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ దట్టమైన అడవిలో వన్యప్రాణుల మధ్య గడిపారు. ప్రకృతిని కొత్త కోణంలో ఆస్వాదించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ అడవిలో షూట్ చేసిన ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ ఛానల్ 5 భారతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అరణ్యంలో మోడీ సాహసాలను 180 ప్రపంచ దేశాలు వీక్షించాయి. అప్పట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి 45 సెకండ్ల నిడివిగల ప్రోమో వీడియోను షో ప్రెజెంటర్ బియర్ గ్రిల్స్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ప్రధాని మోడీ జిమ్ కార్బెట్ అడవిలో సంచరించిన దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బియర్స్ తో కలిసి అడవిలో ప్రయాణిస్తూ మోడీ తన అనుభూతులను ఆయనతో పంచుకోవడం వీడియోలో కనిపించింది. వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ అంశాల మీద ప్రేక్షకులు దృష్టి సారించేలా రూపొందించిన ఈ కార్యక్రమం ఓ సాహస అరణ్య యాత్రలా సాగింది. మీరు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, మీకు రక్షణగా ఉండటం నా బాధ్యత అంటూ బియర్స్ ప్రధాని మోడీ మీద జాకెట్ కప్పుతూ వీడియోలో కనిపించారు. ఈ షోలో పాల్గొనడం తనకు చాలా ఆసక్తికరంగా, ఉత్తేజంగా ఉందని మోడీ వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్లు కొండల్లో, అడవుల్లో జీవించానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతమైన జీవితం మీద దృష్టి కేంద్రీకరించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనను కోరినప్పుడు నిజంగా ఎంతో సంతోషించానని తెలిపారు. ఎంతో ఆసక్తిగా, ఉద్వేగంగా ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరించారని మోడీ చెప్పారు. షో ప్రెజెంటర్ బియర్ గ్రిల్స్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆయన అలుపెరగని పరిశోధకుడని కితాబిచ్చారు. స్వచ్ఛమైన సహజ సౌందర్యంతో తొణికిసలాడే ప్రకృతిని అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఆయన నిరంతరం శోధన చేస్తూనే ఉన్నారని మోడీ పేర్కొన్నారు. భారతదేశంలో పచ్చని అడవులు, అందమైన పర్వతాలు, నదులు ఉన్నాయి. ఈ కార్యక్రమం చూసిన వారు ఈ దేశాన్ని దర్శించాలని కోరుకుంటారు. భారత్ వచ్చినందుకు బియర్ గ్రిల్స్ కు ధన్యవాదాలు అని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశంలోని అటవీ ప్రాంతంలో మోడీతో కలిసి సాహసం చేయడం తనకు దక్కిన అరుదైన అవకాశమని బియర్ గ్రిల్స్ తెలిపారు.
ప్రపంచ నాయకుడితో కలిసి కార్యక్రమం చిత్రీకరించే అవకాశం రావడం తనకు గౌరవంగా పేర్కొన్నారు. మొత్తానికి ప్రధాని మోడీ కొంతకాలంగా దేశంలోని కీలకమైన అడవులను సందర్శిస్తున్నారు. అడవి జంతువులను చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. వాటి పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నారు మోడీ.